థ్యాంక్ యూ సో మచ్ రంగస్థలం టీమ్కి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో నా పేరు తారక్, నేను ఒక మినిమలిస్ట్ రైటర్ అనమాట. సో ఏంటంటే తక్కువ మాటల్లో ఎక్కువ భావం ఎలా చెప్పాలని నా ముఖ్య ఉద్దేశం నా రైటింగ్స్లో. సో నేను మనసు మాటలు ఇన్సైట్స్ అనే ఒక సోషల్ మీడియా పేజ్ ఉంది నాకు ఇన్స్టాగ్రామ్లో. ఎవరైనా ఫాలో కాకపోతే ఇప్పుడు ఫాలో అవ్వండి. అవుతారు కదా? ఓకే, గుడ్. సారీ, ఆడియన్స్ నుంచి కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఆడియన్స్ ఇక్కడ దాకా వినిపించట్లేదు. ఓకే ఓకే, డన్ డన్. సో నా స్టోరీ లైన్ వచ్చేసి, ఎవరు మనసును మార్చలేరు కానీ ఒక మాట మనసును మార్చేస్తుంది. సో దిస్ ఈజ్ మై స్టోరీ అనమాట. సో యాక్చువల్గా ఐఎమ్ ఏ వాలంటీర్. సో చాలా స్టోరీస్ రాసుకున్నాను అనమాట. కానీ ఇక్కడ నేను ప్రజెంట్ చేయబోయేది ఒక వాలంటీర్ రియల్ బేస్డ్ ఇన్సిడెంట్ స్టోరీ అనమాట. నాకు ఈ స్టోరీ ఎందుకు చెప్పాలి అనిపించింది అని మీరే నాకు ఎండ్లో చెప్పాలన్నమాట. సో ఐ కెన్ చాలా మంది ఆడియన్స్ నుంచి ఆన్సర్స్ కూడా వస్తాయని అనుకుంటున్నాను. ఓకే, లెట్ గో ఇంటు ద స్టోరీ. ఊహించండి, ఒక అర్ధరాత్రి నగరంలో చీకటి ఆవరించేసింది. గాలి సడలి ప్రతి ఇంట్లో వెలుతురు దాచుకుంది. కానీ ఒక చిన్న బస్తీలో, ఒక చిన్న ఇంట్లో ఒక చిన్న అమ్మాయి తన గుండెల్లో పెద్ద యుద్ధమే పోరాడుతుంది. అదే సీత కథ. సీత 6వ తరగతి చదువుతుంది. బంగారు పిల్ల. తల్లిదండ్రుల కలలకు ప్రతిరూపం. చదువు ఆటపాటలతో రోజు చక్కగా సాగిపోతున్నాయి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చి హుటాహుటిగా రెడీ అయ్యి ట్యూషన్కి వెళ్ళేది. ఆ ట్యూషన్లోనే పరిచయం అయింది ఒక రఘుకి. పేరు రాఘవన్, కానీ అందరూ పిలిచేది రఘు అని. చాలా అల్లరి పిల్లవాడు. ట్యూషన్ పిల్లల్ని ఆట పట్టడమే కాదు, సోషల్ మీడియా స్టోరీలతో తన హీరోలా భావించేవాడు. ఒకరోజు సీతను తన ఇన్స్టాగ్రామ్ ఐడి ఇవ్వమని అడిగాడు. సీత బాధ్యతగా నాకు లేదు అని చెప్పింది. కానీ మా అమ్మ ఐడి ఉంది అని అంది. అయినా పర్వాలేదు, మీ అమ్మ అకౌంట్ నాకు ఇయ్యి అన్నాడు. ఆమె భద్రత గాలికి వదిలేసింది. అమాయకంగా తన ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చేసింది. ఊహించిన దారులు. ఒక సాయంత్రం నాడు ఒక రీల్ పంపాడు రఘు మా అమ్మ ఇన్స్టాగ్రామ్ ఐడికి. నేను ఆ రీల్ చూశాను. అందులో ఒక లవ్ సాంగ్, మంచి స్టెప్పులు వేసింది రీల్. మరుసటి రోజు ట్యూషన్కి వెళ్ళినప్పుడు నా దగ్గరికి వచ్చి మనం కూడా ఆ రీల్కి డాన్స్ చేద్దామని అన్నాడు. అప్పుడు సీత సున్నితంగా నో అని చెప్పింది. తర్వాత కొంచెం ఒత్తిడి. నన్ను ఏదో ఒక మాయ చేసి నన్ను ఒప్పించి ఆ సాంగ్ రీల్ చేసేలా చేశాడు రాఘు. రోజులు గడుస్తున్నాయి. పరిచయం చాలా బాగా పెరిగింది. తన మదిలో తెలియని ఊహలు, ఆకర్షణ. 8వ తరగతి అబ్బాయి మాటలకు ఒక్కొక్క రోజు బంధం పెరిగిపోతుంది. తన ఆకర్షణలో పడిపోయింది. ఒకరోజు చెప్పేసింది ఐ లవ్ యూ అని. అనడం ఎంత సులభమో దాని తేడా భరించడం చాలా కష్టం అని ఆ విషయం తనకు తెలియదు. ఒకసారి మనసిచ్చిన రఘుకి అంతా తానే అనుకుంది. రోజులు గడిచే కొద్దీ తర్వాత నెమ్మదిగా దూరం అయ్యాడు రఘు. మెసేజ్లు మానేశాడు, మాటలు తక్కువ చేశాడు, తన మనసును పూర్తిగా పగలగొట్టేశాడు. సీత మనసులో మరో యుద్ధం మొదలైంది. నిరాశ, ఆవేదన. ఏం చేయాలో తనకు తోచలేదు. ఒకరోజు కత్తితో తన చెయ్యి కోసుకుంది అమాయకురాలు. ఇంట్లో హడావిడిగా తన హాస్పిటల్కి తీసుకువెళ్లారు. స్కూల్లో ఉపాధ్యాయులకి ఈ విషయం తెలిసి షాకుకు గురయ్యారు. తను ఎందుకు ఇలా చేస్తుందో వాళ్ళకు కూడా అర్థం కాలేదు. మరలా గాయం నుంచి కోలుకొని స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టింది. రాఘవని తను మర్చిపోలేకపోతుంది. ఒకరోజు స్కూల్ మేడపై నుంచి దూకాలని ప్రయత్నించింది. స్నేహితుల దయతో ఆగింది. కానీ ఆ దయ ఎంతకాలం? సీతకు అంత మించిన బాధ మానసికంగా పగిలిపోతుంది. వాళ్ళు ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకువెళ్లారు. తన వెనక జరిగిన కథ బయట పెట్టింది. ఉపాధ్యాయులు ఒక్కసారిగా మౌనం. ఒక 8వ తరగతి అమ్మాయి ఎలా మనం ఏం మిస్ అవుతున్నాం? ప్రేమ అంటే ఏంటి? బాధ్యత, భావోద్వేగాన్ని అర్థం చేసుకునే వయసు వీళ్ళకి లేదు. కానీ ఇది ఎలా జరుగుతుంది అని వాళ్ళు ప్రశ్నించుకున్నారు. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫాలోయింగ్ ఇవన్నీ వాళ్ళ మధ్యలో నిండిపోయాయి. మనం ఏం నేర్పిస్తున్నాం? అజాగ్రత్త చర్య ఒక చిన్నారి జీవితాన్ని అంధకారంలో నెట్టేసింది. అప్పుడే మొదలైంది ఇక్కడ మా పాత్ర. నేను ఒక రోజు ఆ స్కూల్కి వాలంటీరింగ్గా వెళ్ళేటప్పుడు, నేను యూత్ ఫోర్ సేవలో వాలంటీర్గా చేస్తున్నాను అనమాట. సో ఒకరోజు వాలంటీరింగ్గా ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ ప్రిన్సిపాల్ కన్నీళ్ళతో నాకు ఆ కథ చెప్పారు. ఇలాంటివి మళ్ళా జరగకుండా ఏం చేయాలని, ఏం చెప్పాలో నాకు తోచలేదు. నేను ఆ కథ విని చాలా మౌనంగా గురయ్యాను. ఇక్కడ చాలా ప్రశ్నలు మొదలయ్యాయి నా మదిలో. ప్రేమను అర్థం చేసుకునే వయసు కాదు వాళ్ళది. వాళ్ళ స్వతహాగా ఎదగవలసిన వయసు. విశ్వాసం అలవర్చుకోవాల్సిన వయసు. కానీ సోషల్ మీడియా అనే మాయలో పడిపోయి మనం వారిని ప్రోత్సహిస్తే అలాంటి సంఘటనలు మళ్ళీ జరుగుతాయి.
మొదటి ప్రేమ ఒక తీపి జ్ఞాపకంగా మిగలాలి, జీవితం అంతా ఒక దుర్ఘటనగా కాదు. ఈ కథ ఒక చిన్నారి గుండెని చించిన సంఘటన కాదు, ఇది మానవత్వానికి ఒక హెచ్చరిక. ఎన్ని వేల తరగతి గదుల్లో ఎన్ని లక్షల పసి హృదయాలు ఈ వేదన అనిపిస్తున్నాయో, ఇంకా ఎంతమంది శీతల బాధలు విన్నాక మార్పు వస్తుందో. ఈ శీత కథ అందరికీ గుర్తుండాలి, మరో శీతలా బాధపడకూడదు. జరిగిన విషయాన్ని మా తోటి వాలంటీర్స్తో పంచుకున్నాను. ఇలా జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? తప్పు ఎవరిది ఈ కథలో? సీతదా, రాఘవదా, లేకపోతే టీచర్స్దా? వయసుది. ఎనీవన్ గెస్, ఈ కథలో తప్పు ఎవరిది అసలు? యాక్చువల్లీ సీత తాను సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి కారణం ఇట్స్ మీ ఓన్లీ సోషల్ మీడియా తప్పంటారా? బట్ సోషల్ మీడియాలో చాలా మంచిగా అదే ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఉన్నారు కదా. ఎనీవన్ గెస్, ఎవరిది తప్పు కాదా? ఓకే, ఓకే, కొంచెం యా ప్లీజ్. సోషల్ మీడియా తప్పు కాదు. అమ్మాయి అంటే మేబీ ఆకర్షణ మీరే చెప్పారు. సో మళ్ళీ రియలైజ్ అవుతారు తప్పు అని చెప్పేదానికన్నా దాన్ని సాధ్యం చేసుకుంటారేమో అని చెప్పవచ్చు. తప్పు కాదని చెప్తారు. ఓకే, గుడ్ ఆన్సర్. ఇంకెవరైనా చెప్తారా? యా, ఒక్కసారి ఆ వాలంటీర్కి ఒకసారి మైక్. యా సార్, ప్లీజ్ చెప్పండి. సారీ, గ్లోబలైజేషన్. ఓకే, ఓకే, గుడ్ ఆన్సర్. మా బ్యాచ్ అందుకు అట్లా అంటాడు. ఈ కథ రాయడం అంటావా? కానీ కథ కాదు, ఇది రియల్ ఇన్సిడెంటే. సరే, ఇక నుంచి స్కూల్స్ లో లవ్ ఓరియంటేషన్ కూడా స్టార్ట్ చేయాలి అయితే, అంతేనా? అంటే లవ్ ఎట్లా చేయకూడదనే అవేర్నెస్. ఓకే, లెట్స్ గో ఇంటు ది స్టోరీ మళ్ళా. ఓకే, సో ఇక్కడ మా స్టోరీ మొదలైందనమాట. సో కొద్ది రోజుల తర్వాత నేను ఆ స్కూల్కి మరలా వెళ్ళాను. ఆ రోజు నాకు సీత కనిపించింది. నా దగ్గర ఆప్యాయంగా వచ్చి థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయింది. నాకు మాత్రం ఒక ప్రశ్న గుండెల్లో మిగిలిపోయింది. నేను నిజంగా ఏం చేశాను? ఒక ప్రాణాన్ని కాపాడానా, లేక ఒక కథను మార్చానా? కొద్ది రోజుల తర్వాత స్కూల్ నుండి నాకు ఒక లేఖ వచ్చింది. సీత చేతి రాతులతో చిన్న అక్షరాలుగా రాసేది, కానీ బరువు మాత్రం ఆకాశం అంటూ ఉంది ఆ లేఖలో. నమస్కారం అన్నా. ఆ లేఖలో ఒక చిన్న బ్రీఫ్. ఆ లేఖలో నమస్కారం అన్నా. అన్నవాళ్ళు అక్క వాళ్ళు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకున్నాను. అన్నా, జీవితం అంటే ఒక రాఘవ కథ కాదు, ఇంకా ఎన్నో పేజీలు మిగిలి ఉన్నాయి. మీరు చెప్పిన నా కళ గురించి ఆలోచించాను. నేను మళ్ళీ పుస్తకం తెచ్చాను, మళ్ళీ కళలు మొదలు పెట్టాను. ఈరోజు నా కథ నేనే రాస్తాను. ఈసారి అది బాధతో కాదు, గర్వంతో ముగుస్తుంది. ఆ క్షణం నేను గ్రహించాను, మనం ఎవరి కథను మార్చలేము, కానీ మనం వారికి కొత్త పేజీ మొదలు పెట్టడానికి ఒక భరోసాన్ని ఇవ్వగలమని. మిత్రమా, మేము ఒక వాలంటీర్గా చేసింది ఏమిటి? తను బ్రతకాలని ఒక కారణం మాత్రమే గుర్తు చేశాం, అంతే. మిగతా యుద్ధం ఆమె సొంతంగా గెలిచింది. మనం చేయాల్సిందంతా ఒకటే, పిల్లలతో మాట్లాడాలి,
వారి మనసును గోప్యంగా ఉండకుండా భావోద్వేగాలు పెంపొందించాలి. పిల్లలకు సోషల్ మీడియాను ఎలా వాడాలో బాధ్యతగా నేర్పించాలి. తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. మీ ఇంటి పక్కన మీ ఇంట్లో కానీ ఒక చిన్నారి ఉంటే వాళ్ళతో మాట్లాడండి. ఒకవేళ మీ పక్కన ఏదైనా బస్తీ ఉంటే బస్తీకి వెళ్ళండి, లేకపోతే ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళండి, పిల్లలతో మాట్లాడండి, వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోండి. తెలుసుకుంటే ఇలాంటివి చాలా తెలుస్తాయి. ఇంకొకసారి అంటే ఒక సీత కథనే కాదు, ఇలాంటి సీత కథలు చాలా ఉన్నాయి. మనకు తెలిసింది ఒకే ఒక సీత కథ, తెలియని సీత కథలు చాలా ఉన్నాయి. ఒక వాలంటీర్గా మేము చేస్తుంది ఇదే. అండ్ మేము గవర్నమెంట్ స్కూల్స్లో వెళ్తూ ఉంటాం అనమాట. గవర్నమెంట్ స్కూల్స్లో, బస్సీస్లో, అన్ని వాటిల్లో పిల్లలకి వెళ్ళి అవగాహన, మోటివేషన్, అంటే మేము మోటివేషన్ ఏమి వాళ్ళ అవగాహన పెంపొందిస్తాం అనమాట. సో ఎట్లా అంటే అసలు పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు, ఏం తెలుసుకుంటున్నారు, ఏం చదువుతున్నారు, వాళ్ళకి ఒక భరోసా అనమాట. సో మీరు అంటే క్లైమాక్స్ లో ఒక మాట రాశాను. ఆ క్లైమాక్స్ ఎట్లా అంటే మరో సీత కథ ఇలా ఉండకూడదంటే మనం మన పక్క వారితో, మన పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి. సోషల్ మీడియా గురించి అవగాహన వాళ్ళకి ఇస్తూ ఉండాలన్నమాట. సో దిస్ ఈజ్ మై స్టోరీ. అండ్ ఈ స్టోరీ మేబీ ఒక మోటివేషనల్ స్టోరీ లాగా ఉండొచ్చు, కానీ ఇందులో డెప్త్ చాలా ఉందన్నమాట. కొంచెం అందరూ కూడా కొంచెం అవేర్గా ఉండి, అంటే మనం ఈ జనరేషన్కే కాదు, నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఎంత హ్యాపీగా ఉన్నామో అంత హ్యాపీగా ఉండాలంటే మేబీ ఇప్పుడు అందరూ అంటున్నారు జెన్జీ అని, మేబీ నెక్స్ట్ ఇంకొస్తే ఇంకేమంటారో. సో వాళ్ళకి కూడా మన తెలుగు గురించి, ఒక లిటరేచర్ గురించి, అంటే మన సంస్కృతి గురించి, అంటే మన ఏంటి, వాట్ ఈజ్, సో ఇవన్నీ కూడా నేర్పియాలంటే మీరు కూడా ఒక వాలంటీర్గా మీకు ఉన్న ఫ్రీ టైమ్స్లో, సాటర్డేస్ కానీ, సండేస్ కానీ, లేకపోతే ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, చాలా NGOs ఉన్నాయి వర్క్ చేస్తున్న, యూత్ ఫర్ సేవా భారతి లేంటే అలాంటివి. సో మీరు కూడా ఒక వాలంటీర్గా రిజిస్టర్ అయ్యి మీకున్న ఫ్రీ టైంలో గివ్ ఏ టైమ్ ఫర్ సొసైటీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా క్వశ్చన్స్? ఓకే, చెప్పండి. క్వశ్చన్ తప్పు ఎవరిదో మీరే చెప్పాలి. అది ఆడియన్స్ పోల్ అనమాట. తప్పు ఎవరిదని, అది ఆడియన్స్ పోల్. తప్పు ఎవరిది అనుకుంటున్నారు? ఓకే, ఇందులో తప్పు ఎవరిదంటే తప్పు తన వయసుదే అని అనుకోవడం కూడా పెద్ద తప్పే. ఎందుకంటే తప్పు కూడా మనం రోజు పిల్లలతో, తల్లిదండ్రులు టైం స్పెండ్ చేయలేకపోవడం ఒక పెద్ద తప్పు. టీచర్స్ వాళ్ళతో మాట్లాడలేకపోవడం ఇంకొక పెద్ద తప్పు. వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాం అనమాట. పిల్లలు ఏడుస్తున్నాడు అంటే వాడికి ఫోన్ ఇస్తున్నాం, అది ఇంకే పెద్ద తప్పు. సో తప్పు మనలోనే ఉంది. సో ఇలాంటి తప్పు ఇంకొకసారి జరగకుండా మనమే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అర్థం కాలేదు. తప్పు అర్థం కాదు. ఓకే, మార్క్ జుకర్బర్గ్. ఓకే, ఫేస్బుక్ ఫౌండర్. సో మార్క్ జుకర్బర్గ్ కూడా, అంటే ఇక్కడ ఇప్పుడు ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పేరెంట్ కంట్రోలింగ్ ఉంటుంది. అసలు మనం రోజు అంటే మనం కూడా చూడొచ్చు కదా వాళ్ళ ఫోన్ ఏం యూజ్ చేస్తున్నారు ఏంటని. సో వి స్విచ్ ఆన్ ద పేరెంట్ కంట్రోల్ మోడ్. లేకపోతే రోజు వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఏం చెక్ చేస్తున్నారు, ఏం బ్రౌజ్ చేస్తున్నారో అది కూడా మనం చూడొచ్చు. ఇట్స్ గుడ్. ఇంకెవరైనా? పర్లేదు, అడగచ్చు. వీ హ్యావ్ టైం. తప్పెవరిది అని చెప్పి అడుగుతున్నారు. మీరే అన్నారు కదా మాట్లాడాలి, వాళ్ళతో తెలుసుకోవాలి అని చెప్పి. అది కరెక్టే, పెంపకం అని చెప్పని అన్నాం అనుకుంటున్నాను. అంటే ఏది తప్పు అని వాళ్ళకి తెలిసేలా చేయలేకపోతున్నాం కాబట్టి మనదే తప్పు అని చెప్పి అనుకుంటున్నాను. వెరీ గుడ్. మనం చెప్పాలంటే ఏం చేయాలి? అందుకే వాలంటీరింగ్ గా, యాజ్ అ వాలంటీర్ గా మీరు ఇండివిజువల్ గా వెళ్ళాలి. మీ వెనక ఉన్న వాళ్ళందరూ వాలంటీర్స్.
ముందు కూడా ఉన్నారంట. థ్యాంక్ యూ. యా. సో ఆల్రైట్, అంతే. ఇంకేమైనా క్వశ్చన్స్? ఎనీవన్? నా ఇన్స్టాగ్రామ్ వచ్చి మనసు మాటలు ఇన్సైట్స్ అని ఉంటుంది, అందరూ ఫాలో కొట్టాలి నేను. సో ఓకే, దట్స్ ఇట్ మై అండ్ థ్యాంక్ యూ సో మచ్